కొత్త జిల్లాల ప్రక్రియ అశాస్త్రీయంగా జరుగుతోందంటూ టీకాంగ్ నేతలు పోరుబాట పట్టారు. జిల్లాల విభజన పేరిట ప్రజల్ని గందరగోళానికి గురిచేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందిరా పార్క్ వద్ద 48 గంటల దీక్షకు దిగిన పొన్నాల, డీకే అరుణకు పలువురు కాంగ్రెస్ నేతలు సంఘీభావం తెలిపారు. అయితే పరిపాలనా సౌలభ్యం కోసమే తప్ప రాజకీయాల కోసం జిల్లాల విభజన కాదని టీఆర్ఎస్ నేతలు కౌంటర్ అటాక్ చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అశాస్త్రీయంగా ఉందని మాజీ మంత్రులు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆరోపించారు. జిల్లాల విభజనపై కాంగ్రెస్ లేవనెత్తిన అభ్యంతరాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు సమాధానం రాలేదని విమర్శించారు. ఇందిరా పార్క్ వద్ద 2 రోజుల నిరాహార దీక్షను చేపట్టిన డీకే అరుణ, పొన్నాల రాజకీయ లబ్ధి కోసం కొత్త జిల్లాల ఏర్పాటు తగదని అన్నారు. మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల నుంచి ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చి దీక్షలో పాల్గొన్నారు. గద్వాల్ జిల్లా కోసం 2 నెలలుగా పోరాడుతున్నామని, ఇప్పటికైనా సానుకూలంగా స్పందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రేమ అంటే ప్రజల యొక్క అభిప్రాయమే నువ్వు గౌరవించేవాడవైతే, ప్రజల అభిప్రాయం, ప్రజల యొక్క ఆందోళన, ప్రజల యొక్క ఉద్యమాన్ని గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారు ఉంది. నువ్వు ఉద్యమ నాయకుడు. ఈ రోజు నన్ను అంటున్నారు టీఆర్ఎస్ నాయకులు, అక్కడ గద్వాల ఎవరు జిల్లా అడుగుతలేరు, డీకే అరుణ ఒక్కటే రాజకీయం చేస్తుందంట మళ్ళీ ఎన్నికల కోసం. అరే మొన్న ఎన్నికల్లో మీరు నోరియలేకపోతుంది, మళ్ళీ ఎన్నికల్లో మీరు ఎప్పుడు రాజకీయాలు. ఎన్నికల హామీ మేరకు జనగామ జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు పొన్నాల. ఇష్టానుసారంగా జిల్లాల విభజన చేస్తున్నందువల్లే ప్రజల నుంచి నిరసనలు వస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ బలంగా ఉన్న జిల్లాలను కావాలని విభజిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో హనుమకొండ ప్రస్తావన లేనేలేదు. కానీ ఆ విషయం మాకు చెప్పకుండా ముసాయిదాలో పెట్టారు. మేము ఇక్కడ ఉండే రాజకీయ పార్టీలకు, స్వంత పార్టీ పెద్దలకు జవాబు లేని స్థితిలో ఉన్నామని మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, మిగతా వాళ్ళు అడగడానికి కూడా ఆస్కారం ఇయ్యనటువంటి మహానాయకుని పరిపాలన జరుగుతున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నారు. డీకే పొన్నాల దీక్షకు కాంగ్రెస్ నేతలు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను టీ సర్కార్ నెరవేర్చడం లేదని ఆరోపించారు. వస్తువులు, చారిత్రక నేపథ్యం దృష్టిలో ఉంచుకుని జిల్లాల విభజన జరగాలన్నారు. ఏ ప్రాతిపదికన జిల్లాల విభజన చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. నేను విభజన యాక్ట్ లో కొత్త శాసనసభ్యులుగా 17 ఇంకా 34 శాసనసభ్యులు పెంచిన తర్వాతనే నేను జిల్లాలు చెప్తాను మార్చని చెప్పిండు ఆయనే. మార్చుకు మీకు 2 నెలల్లో మళ్ళీ ఫరక్ వచ్చేసింది. యూ టర్న్ తీసుకున్నాడు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నాడు. దానికి కాంగ్రెస్ పార్టీ పదే అడిగినాము, ఏ పద్ధతిలో మీరు చేయాలనుకుంటున్నారు జిల్లాలు? టీ కాంగ్రెస్ నేతల ఆరోపణలపై టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ప్రత్యేక జిల్లాలను డిమాండ్ చేస్తున్న వారంతా శాస్త్రీయత లేదని విమర్శించడం సమంజసం కాదన్నారు. సిరిసిల్లను కూడా మొదలు ప్రస్తావించదని ఇప్పుడు తీసేయడం జరిగింది. అక్కడ కూడా ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి రాజకీయ ఉద్దేశంతోనైతే మరి సిరిసిల్ల కూడా ఇవ్వాలి కదా, రాజకీయం కొరకు చేసుకుంటే. అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడడం అనేది సబబు కాదు. మొత్తం మీద జిల్లాల విభజన ప్రక్రియను ఓవైపు ప్రభుత్వం స్పీడప్ చేస్తుంటే, మరోవైపు టీ కాంగ్రెస్ నేతలు దీక్షలతో వేడి పుట్టిస్తున్నారు. అయితే వారి దీక్ష ఓ డ్రామా అని టీఆర్ఎస్ శ్రేణులు కొట్టిపారేస్తున్నారు.